అయితే హై స్కూల్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగా ఓ మిత్రుడు రాసిన నాటికి రిహార్సల్ చేసేందుకు వరప్రసాద్ వెళ్లారు. అనుకోకుండా అందులోని పరంధామయ్య పాత్రను తానే పోషించాల్సి వచ్చింది. వీక్షకులు చప్పట్లతో విజేతగా బహుమతి అందుకున్నారు. వరప్రసాద్ నటనకు బీజం పడింది అక్కడే. ఆ దృశ్యాలను చూసి తల్లి, తండ్రి ఉప్పొంగిపోయారు. తల్లి కోరిక మేరకు ఇంటర్‌లో బైపీసీలో చేరిన ఆయన నరసాపురంలోని వైఎన్ఎం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలో రాజీనామా నాటికలో చైర్మన్ పాత్ర పోషించి మరో బహుమతి అందుకున్నారు. ఎన్సీసీలో సీనియర్ క్యాడర్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఓ ఏడాది ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్ర జట్టు తరపున మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ముందు పోలేరమ్మ జాతరను ప్రదర్శించారు. తిరుగు ప్రయాణంలో రైలు కంటే వేగంగా వరప్రసాద్ ఆలోచనలు తిరిగాయి. సినిమాల్లో వెళ్లడం కరెక్టేనా? అసలు ఇది ఎలా సాధ్యం? ఇలా సందేహాల నడుమ ఇంటికి వెళ్లారు. అయితే డిగ్రీ పూర్తయ్యాక ఎట్టకేలకు నటుడిగా అవుతానంటూ తండ్రికి చెప్పాలనుకున్నాడు. ఈలోగా